నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని ఇండ్లకు వెంటనే పట్టాలిచ్చి యాజమాన్య హక్కు కల్పించాలని కాండ్లకు నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలపడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జీఓఎంఎస్ నెంబర్ 76తో ఒక జీవో విడుదల చేసి బెల్లంపల్లి పట్టణంలోని ఇళ్లకు పట్టాలు ఇస్తారని చెలాను తీయమని చెప్పడం జరిగింది. అందులో కొంతమందికి మాత్రమే పట్టాలు రావడం జరిగింది. మిగతా మంది దాదాపు వేల మందికి పట్టాలు ఇవ్వకుండా చెలాన్లు కట్టి ఉంచడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే బెల్లంపల్లి అనేది ఒక పురాతనమైన పట్టణం. ఇక్కడ ఎంతో కాలంగా జీవిస్తున్నప్పటికీ ఇక్కడ ఇళ్లకు యాజమాన్య హక్కు కల్పించకపోవడం చాలా సిగ్గుచేటు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 76ను తీసుకొచ్చి పట్టాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అదిన్నే ఈ ప్రభుత్వం జీవోఎంఎస్ 76ను అనుసరిస్తూ ఈ బెల్లంపల్లిలోని ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, యాజమాన్య హక్కులు కల్పించాలని మేము ఎంసీపీఐ పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మరి కొన్ని లక్షలు వెచ్చించి కొంత నిరుపేదలు ఎన్నో రకాల వాళ్ళ పుస్తకాలను అమ్ముకొని కూడా వచ్చి డీడీలో పేరిట బ్యాంకులలో డబ్బులు జమ చేసినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హడావుడి చేసి మరి అప్పుడు పట్టాలు ఇస్తా అని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కూడా 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బెల్లంపల్లి పట్టణంలోని ప్రజలకు పట్టాలు ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఇక్కడ బెల్లంపల్లిలో ఉన్న ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ వెంకటస్వామి గారు వెంటనే స్పందించి బెల్లంపల్లిలోని ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఎవరికైతే పట్టాలు రాలేదో, ఎవరైతే డీడీలు కట్టి ఉన్నారో వారిని అందరినీ జమ చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.